ఈరోజు మా ఇంట్లో తోటకూర ఫ్రై ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ తోటకూర మొత్తం నీట్‌గా కడిగేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టానండి. అలానే 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వీటిని కూడా నీట్‌గా కట్ చేసి పక్కన పెట్టి ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్‌గా వేగనివ్వండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర మొత్తం దానిలో వేసేయాలి. ఎక్కువ వేస్తే అదేమవుతుందంటే ఉడికేసరికి కొంచెం అవుతుంది కదా. దీని మీద కొంచెం లైట్గా సాల్ట్ స్ప్రే చేయండి. సిమ్లో ఉంచండి. మూత పెట్టేసి కాసేపు అయ్యాక చూడండి, ఓ 70% వరకు కంప్లీట్ అయినట్టే. కాడలన్నీ చక్కగా మెత్తబడతాయి. ఆకైతే మంచిగా ఉడికిపోతుంది. గరిటతో ఒక 2-3 టైమ్స్ అలానే అటు ఇటు తిప్పి మారుస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇలా అయింది. ఇప్పుడు దీని మీద కొంచెం పసుపు, కారం యాడ్ చేయండి. 2 నిమిషాలు అలానే సిమ్లోనే ఉంచండి. ఫైనల్లీ తోటకూర ఫ్రై రెడీ. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.